నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ 11న రిజర్వ్ చేసినటువంటి తీర్పుని ఈరోజు సుప్రీంకోర్టు బహిరంగపరిచింది. ముఖ్యంగా గవర్నర్లు రాష్ట్రపతులకు సంబంధించినటువంటి విచక్షణాధికారాల మీద గతంలో ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుని పక్కకు పెడుతూ బిల్లుల యాక్సెప్ట్ చేసే విషయంలో అటు గవర్నర్లకి రాష్ట్రపతికి కాలపరిమితి నిర్ణయించడం సబబు కాదని చెప్తూనే అట్లా అని చెప్పి నిరవధికంగా కాలయాపన చేయటం కూడా తగదు. గవర్నర్లు ఆర్టికల్ 200 ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణాధికారాలను వాడుకుంటూనే అపరిమితంగా వాడుకునే అవకాశం లేదని చెప్తూ, అలాగే కోర్టులు అపరిమితమైనటువంటి కాల హరణం జరిగినట్టయితే నిర్ణీత దీనిలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 143(1) కింద చేసినటువంటి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సమాధానంగా దాదాపు 10 రోజుల పాటు సుప్రీంకోర్టు అన్ని వాదనలు విన్నది. 5 సభ్యుల ధర్మాసనం ఈరోజు ఈ తీర్పును వెలువరించింది. ఈ రాజకీయంగా గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారు విమర్శలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించిన ఆర్థిక బిల్లులను కూడా సంవత్సరాల తరబడి ఎటు తేల్చకుండా ఉంచారన్న దాని మీద ఈ వివాదం మొదలైంది. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. దాంతోపాటుగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారికి సంబంధించిన ఫార్ములా రేసింగ్ సంబంధించిన ఏసీబీ ప్రాసిక్యూషన్కి సంబంధించిన బిల్లు విషయంలో కూడా గవర్నర్ గారు ఈరోజు ఏసీబీ ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి వస్తుంది. అది రాజకీయంగా కూడా చాలా ఒక కాంట్రవర్సీని అయితే క్రియేట్ చేసింది. ఈ 2 అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. మనతో చర్చలో డాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు లోక్సత్తా వ్యవస్థాపకులు వారు ఉన్నారు. అలాగే నరేష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు ఉన్నారు. మరి కాసేపట్లో ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శుభప్రద పటేల్ గారు బీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. జేపీ గారు, మనం ఈ గతంలో ఈ కాల పరిమితి విధించిన సందర్భంలో కూడా ఆ రోజు కూడా మీరున్నారు నా చర్చలో. మీరు కొన్ని విషయాలు చాలా ఖరాఖండిగా చెప్పారా దానికి సంబంధించి? ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించినటువంటి జడ్జిమెంటు అంటే దానిలో కొంత గ్రే ఏరియా ఉందా, లేదు బ్లాక్ అండ్ వైట్గా ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి సార్? శ్రీనివాస్, గతంలో మీకు గుర్తున్న ఉంటుంది, నేను చాలా నిర్ద్వంద్వంగా సుప్రీంకోర్టు తీర్పును ఖండించాను. రాజ్యాంగం స్పష్టంగా జాతీయ స్థాయిలో చట్టసభలు అంటే అర్థం, లెజిస్లేచర్ అంటే అర్థం రాష్ట్రపతి, పార్లమెంట్ ఉభయ సభలు. రాష్ట్రంలో లెజిస్లేచర్ చట్ట విభాగం అని చెప్పంటే అర్థం గవర్నరు, రాష్ట్ర శాసనసభ, లేక శాసనసభ శాసనమండలిలో ఉన్నట్టు. అలా కాకుండా అసలు గవర్నర్ సంతకం లేకుండా చట్టమైనట్టే అని చెప్పంటాం అరాచకమైన చర్య. ఈవేళ సుప్రీంకోర్టు తీర్పు అది స్పష్టంగా అర్థం చేసుకుని గతంలో చేసిన తప్పిదాన్ని సవరించింది. అందుకు కోర్టుని మనసారా అభినందించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇప్పుడు కొత్తగా కాదు, గత 15-20 ఏళ్లుగా సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యంలో ఉన్న లొసుగుల్ని, లేకపోతే ప్రభుత్వాలు పార్టీల మీద ప్రజల్లో ఉన్నటువంటి కోపాన్ని అలుసుగా తీసుకుని లేనటువంటి తన పరిధిని తన పరిధిని విస్తరింప చేసుకుని రాజ్యాంగంలో లేనటువంటి రాజ్యాంగ విరుద్ధ అధికారాలను చేపట్టి ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈవేళ నిర్ణయం దానికి నుంచి కాస్త సరిగ్గా సరైన పద్ధతిని తీసుకొచ్చి రాజ్యాంగంలో కాపాడడంలో కీలకమైనది. నిర్ద్వంద్వంగా తీర్పునిచ్చారు. 14 అంశాల మీద రాష్ట్రపతి అడిగితే చివరి 3 అంశాలు కాస్త అటు ఇటు తయారు చేసి పెద్ద ముఖ్యమైన కాదు, కానీ 11 అంశాల్లో చాలా నిర్దిష్టమైన, స్పష్టమైన, ఏకగ్రీవమైన తీర్పునిచ్చారు. అందుకు కోర్టును అభినందించాలి. ఒక రకంగా ప్రజాస్వామ్య ప్రక్రియకి ఇది విజయం. అంటే ఇప్పుడు కొన్ని కోర్టు తప్పు చేసిన అనుకున్నప్పుడు రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని సుప్రీంకోర్టుకి వారి సలహాని కోరారు. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని అన్ని వాదనలు విని ఒక స్పష్టమైన నిర్ణయం చేసింది. ఇది పొందాగల ప్రజాస్వామ్యం. అభిప్రాయభేదాలు ఉంటాయి, కానీ ఇది సవరించుకునే మార్గం అరాచకత్వంలోనూ వీధుల్లోనూ కాదు. ఒక పద్ధతి ద్వారా ఆ పద్ధతిని ఈ దేశం పూర్తిగా పాటించింది. ఒక రాజ్యాంగ విలువలు ఎట్లా ఉన్నాయని చెప్పినది మన దేశంలో మరోసారి ప్రపంచానికి ప్రస్ఫుటమైంది. అయితే జేపీ గారు, మీరే గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే అసలు గవర్నర్ల వ్యవస్థ 6,000 లాంటిదని చెప్పారు. అలాగే గవర్నర్లు పీపుల్ మ్యాండేట్ ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుంది, గవర్నర్లకి కాదని కూడా మనం అనుకుంటూ ఉంటాం. తమిళనాడు ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే సంవత్సరాల తరబడి దాదాపు 3 ఏళ్ల క్రితం చేసిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. కారణం చెప్పకుండా, అటు వెనక్కి పంపకుండా, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా అలా ఆపేశారు, లేదంటే ప్రెసిడెంట్కి రిజర్వ్ చేశారు అన్న దానిలో
మరి ఇప్పుడు గవర్నర్లు కొంచెం ఆ స్పృహతో వ్యవహరించే అవకాశం ఉందా కనీసం? ఎందుకంటే కోర్టు అయితే స్పష్టంగా ఇచ్చింది మీకు విచక్షణ అధికారాలు ఉన్నాయని చెప్తూనే అపరిమితంగా కాలయాపన చేయొద్దని కూడా కోర్టు చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు తీర్పుని సరిగ్గా ఇచ్చింది, గతంలో ఇచ్చిన తీర్పు తప్పు అంటే గవర్నర్లంతా సరైన వాళ్ళని కాదు. మన ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ దానికి ఆ లోపాలను సవరించే మార్గం రాజ్యాంగబద్ధంగాను ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే కానీ ప్రజాస్వామ్యాన్ని హరించేదిగా ఉండదు. ఉదాహరణకి నేను ఎన్నోసార్లు నిర్ద్వంద్వంగా గవర్నర్ల వ్యవస్థ ప్రస్తుతం ఉన్న వ్యవస్థను రద్దు చేయాలని బహిరంగంగా చాలాసార్లు కోరాను, రాతపూర్వకంగాను మౌఖికంగా. దానిలో నాకేమాత్రం అనుమానం లేదు. కానీ రాజ్యాంగంలో ప్రస్తుతం రాష్ట్రాధినేతగా గవర్నర్ ఉన్నంత కాలం రాష్ట్రాధినేత సంతకం లేకుండా చట్టం అవుతుందంటే అరాచకత్వం అది. ఓకే, అది విప్లవం వచ్చినట్లే, మనం నక్సలైట్లేం కాదు. రాజ్యాంగబద్ధంగా అవసరమైన మార్పుల కోసం పద్ధతి ప్రకారం నడిచేవాళ్ళం. అది రాజ్యాంగబద్ధ పాలన. కాబట్టి గవర్నర్లు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి కోర్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే పరిష్కారం అవుతుందా? ఎట్లా అవుతుంది? అది సరైనది కాదు కదా. కాబట్టి గవర్నర్లు ఖచ్చితంగా చాలా సందర్భాల్లో విచక్షణాధికారం దుర్వినియోగం చేశారు, చేస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేయాలి. నా దృష్టిలో గవర్నర్ వ్యవస్థను ప్రస్తుతం ఉన్న పద్ధతిని తీసేసి ప్రత్యక్షంగా రాజ్యాధినేతను రాష్ట్రంలో ఎన్నుకున్నట్టయితే అటు 5 ఏళ్ల పదవీ కాలం ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నర్లు ఢిల్లీ పెట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వాలను వంగి తీసుకునే ప్రయత్నం ఉండదు, మరి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి మౌలికమైన మార్పులు రాజకీయ ప్రక్రియ చేపట్టే వరకు సుప్రీంకోర్టుగా చేయవలసింది. అదే సమయంలో గవర్నర్ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు పనిలా. కాబట్టి ఆనాడు కూడా నేను చెప్పాను, సుప్రీంకోర్టు కాలపరిమితి పెట్టి ఇష్టం వచ్చినట్టు మీరు కూర్చోడానికి వెళ్ళలేదు, 3 నెలల లోపల నిర్ణయం చేయాలని రిట్ ఆఫ్ మ్యాండమస్ ఉపయోగించి ఒక ఆదేశం ఇచ్చారు అనుకోండి, దాన్ని ఎవరు తప్పట్టేవాడు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, ప్రతిరోజు కాదు కానీ మరీ కాలయాపన జరిగినట్టయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది, కాలపరిమితి విధిస్తుంది. కానీ మామూలుగా కాలపరిమితి అంటూ పెట్టము అన్నారు. నన్ను అడిగితే కాలపరిమితి పెట్టినా తప్పలేదు, 90 రోజుల లోపల నిర్ణయం చేయాలన్నా కూడా తప్పలేదు. అంతకు దాటి మీరు సంతకం పెట్టినా పెట్టకపోయినా కూడా చట్టమే అని చెప్పంటే ఏ రకంగానూ క్షమించకూడదు. కరెక్టే కానీ సార్, అంటే ఇప్పుడు అంటే మనకి సమస్య అసలు ఈ చర్చ మొదలైంది జేపీ గారు, మీకు తెలియంది కాదు. గతంలో ఒక తరహాలో గవర్నర్లు అధికారాన్ని దుర్వినియోగం చేశారనుకుంటే ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ప్రతిపక్ష పార్టీలు రూల్ చేస్తున్న రాష్ట్రాల్లో అదొక పెద్ద ఇష్యూ అవుతా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో ఇవాళ మీరు దాని గురించి చెప్పినా చెప్పినా గవర్నర్ గారు ఏసీబీ ప్రాసిక్యూషన్ కోరిన బిల్లు అలా వాళ్ళు పెట్టిన లెటర్ని అలా దానికి అనుమతి ఇవ్వకుండా ఆపేశారని. తమిళనాడులో అదే పరిస్థితి, బెంగాల్లో అదే పరిస్థితి, నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆపుతున్నారు. ఈ తీర్పు తరువాత కూడా గవర్నర్లు ఇలాగే వ్యవహరిస్తే మనకి సమాజంలో ఏమవుతుందంటే అన్నిటికీ ప్రజలు కోర్టు వైపే చూస్తారు. కోర్టు ఏం చెప్పలేదు కదా, రేపు పొద్దున అధికార పక్షం కూడా గవర్నర్లు కోర్టు ఏం కాలపరిమితి విధించలేదు కాబట్టి డిలే చేయొచ్చు, మాకు విచక్షణ అధికారాలు ఉన్న పద్ధతులు వ్యవహరిస్తే పరిష్కారం ఎక్కడ? అందుకనే కోర్టు స్పష్టంగా అపరిమితమైన కాలయాపన జరిగితే జోక్యం చేసుకుంటాం అని స్పష్టంగా చెప్పారు. ఎంతకాలమో అని చెప్పిన వాళ్ళు మాట్లాడారు. కానీ ఆ జోక్యం చేసుకునే బాధ్యత అధికారం కోర్టుకున్నది, దాన్ని ఎవరు కాదంటారు. రాష్ట్రపతి కాదంటలేదు. కానీ గవర్నర్ పొరపాట్లు చేస్తే లేకపోతే రాజకీయంలో పొరపాటు ఉంటే అది కోర్టులు కాదు సవరించే బాధ్యత, రాజకీయం సవరించాలి. ఇదే విధంగా సార్ ఇప్పుడు స్పీకర్ల విచక్షణకు సంబంధించి కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఉదాహరణకి తెలంగాణలోనే 10 మంది శాసనసభ్యులకు సంబంధించి కూడా టైం లైన్ కోర్టు మాట్లాడుతున్నది, స్పీకరు అక్కడ కూడా రాజకీయ దుర్వినియోగం అన్న విమర్శ ఉంది. బట్ ఈ విషయంలో కోర్టు ఒక స్పష్టమైన ఇది ఇచ్చింది అనుకోవాలా, ఎందుకంటే నెలలోపు తేర్చమని గతంలో 3 నెలల టైం ఇచ్చారు. ఫైనల్గా పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రాధినేతగా గవర్నర్ పాత్ర వేరు, ఒక స్పీకరు మరొకరు పాత్ర వేరు. అన్ని రాజ్యాంగ పదవులైనా కూడా గవర్నర్ పాత్ర రాజ్యాధినేత. రాజ్యం అంటూ ఉన్న తర్వాత రాజ్యాధినేత ఉంటారు. కాబట్టి మీకు మనిషి ఇష్టం ఉన్న లేకపోయినా కూడా రాష్ట్రపతిని గవర్నర్ని గౌరవించకపోతే నువ్వెవరో తూనా బొడ్డు అంటే రాజ్యం నడవదు. మనం ఇప్పుడు మన దేశ చరిత్రలో ఒకే ఒక్కసారి, చాలా మందికి విషయం తెలియకపోవచ్చు, ఒకే ఒక్కసారి రాజ్యాధినేత సంతకం లేకుండా మనం ఒక చట్టాన్ని చట్టంగా ప్రకటించుకున్నాం. ఇప్పుడు ఇది రాజ్యాంగ నిర్మాణం. రాజ్యాంగ సభ నిర్ణయం చేసిన తర్వాత గవర్నర్ జనరల్ సంతకం లేదు, మీకు తెలుసో లేదు. ఆనాడు గవర్నర్ జనరల్ భారతీయుడే, మన రాజగోపాలాచారి గారే. కానీ ఆంగ్లేయులు పెట్టిన ఒక బ్రిటిష్ రాణి పెట్టినటువంటి లేక రాజు పెట్టినటువంటి గవర్నర్ జనరల్ మనం దాన్ని అంగీకరించాలి. దట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ రెవల్యూషన్. అది ఒక అసాధారణమైన శాంతియుత విప్లవం. దాని సంకేతంగా సంతకం పెట్టాలి. అంతేగాని ఇదేదో అలవాటుగా చేసి పారేసి గవర్నర్ సంతకం అక్కడ చట్టం అయిపోతుందంటే ఇంక గవర్నర్ ఎందుకు, రాష్ట్రపతి ఎందుకు, రేపు పొద్దున పార్లమెంట్ చట్టం చేయక్కర్లేదు చట్టం అయిపోతుందని సుప్రీంకోర్టు ప్రకటిస్తే
ఓకే. కాబట్టి ఒక గీత దాటారు. ఇప్పుడు ఆ గీత నుంచి వెనక్కి వెళ్ళారు. అది మదోహం. అంటే అర్థం గవర్నర్ అంతా కరెక్ట్ అని కాదు. ఓకే. అంటే అర్థం రాజకీయం అంతా బాగుందని కాదు. ఓకే. ఖచ్చితంగా రాజకీయంలో మార్పులకి సంస్కరణకు అణుగట్టాలి. మనందరూ కూడా రాజకీయ ప్రక్రియ కొనుక్కోవాలి. రాజ్యాంగ ఖననం అయినప్పుడు సుప్రీంకోర్టు పట్టించుకోవాలి. అంతేగాని ప్రతిరోజు వచ్చి ఈ విధానం బాగోలేదు, మేము చెప్పే విధానం బాగుందని సుప్రీంకోర్టుని ఎవరు ఎన్నుకోవాలి. ఓకే. సుప్రీంకోర్టుని ప్రజలు ఎన్నుకోవాలి. ఓకే. ప్రజలు ఎన్నుకున్నది చట్టసభను, ఓకే. ప్రజలు ఎన్నుకున్నది పార్లమెంట్, ఓకే. ప్రజలు ఎన్నుకున్నది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యవస్థని కానీ కోర్టులను కాదు. కాబట్టి కోర్టుల బాధ్యత రాజ్యాంగాన్ని హననం కాకుండా కాపాడడం తప్ప ఓకే. మంచి విధానం ప్రకటించడం కాదు, మంచి పాలన అందించడం. మంచి పాలన అందించే బాధ్యత ఎన్నికల ప్రభుత్వాలదే కానీ కోర్టులది కాదు.